నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ అభ్యంతరాలపై జనసేన పార్టీ అధిష్టానం అత్యంత కీలకమైన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై పార్టీ నేతలు, శ్రేణులు ఎవరికి వారుగా ఎలాంటి ముందస్తు ప్రకటనలు చేయవద్దని కఠిన ఆదేశాలు జారీ చేసింది. కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో సీట్ల పంపకాల చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, క్షేత్రస్థాయి బలాబలాలు, గ్రౌండ్ రిపోర్ట్లను పరిశీలించిన తర్వాతే అభ్యర్థులపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసింది. స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో పోటీ చేయాలని జనసేన కేడర్ భావిస్తున్న వేళ వెలువడిన ఈ అధికారిక ప్రకటన ఇప్పుడు జనసేన కార్యకర్తలను ఆందోళన పడేసిందా? బాబు పవన్ ఒక క్లారిటీకి వచ్చారా అనేది ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ నాయకత్వం కీలక ప్రకటనను విడుదల చేసింది. అభ్యర్థిత్వాలు, సీట్ల కేటాయింపులపై సోషల్ మీడియాలో క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తామే అభ్యర్థులమంటూ ఎవరికి వారు సొంతంగా ప్రకటనలు చేసుకోవద్దని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. అధికారిక నిర్ణయం వెలువడే వరకు సంయమనం పాటించాలని ఆదేశించింది. పార్టీ తరపున సీట్లు ఇప్పిస్తామంటూ ఎవరైనా చెబితే నమ్మి మోసపోవద్దని, ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపవద్దని పార్టీ తన ప్రకటనలో తీవ్రంగా హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మధ్య స్థానిక ఎన్నికల సీట్ల సర్దుబాటు చర్చలు ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని జనసేన వెల్లడించింది. ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయాలు ఖరారు చేయలేదని పేర్కొంది. సీట్ల వ్యవహారాలను పర్యవేక్షించేందుకు, క్షేత్రస్థాయిలో పార్టీ పట్టును అంచనా వేసేందుకు జనసేన ఒక ప్రత్యేక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు కూడా చేసింది. ఈ కమిటీ కూటమి భాగస్వాములతో సమన్వయం చేసుకుంటూ నివేదికలు సిద్ధం చేస్తోంది. దిగువ స్థాయిలో చాలా చోట్ల ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో తామే పోటీ చేస్తున్నామంటూ నేతలు ప్రచారం చేసుకోవడం, స్థానిక ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి హామీలు కోరుతుండడంతో అధిష్టానం ఈ ప్రకటనతో స్పష్టత ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం సీట్ల త్యాగం చేశామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం తమకు బలం ఉన్న ప్రతి చోట గట్టిగా పోటీ చేయాలని పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం పట్టుబడుతోంది. కేవలం ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేనకు పట్టున్న వార్డులు, పంచాయతీలను గుర్తించి కూటమిలో కేటాయింపులు కోరాలని నేతలు భావిస్తున్నారు. కోఆర్డినేషన్ కమిటీ అందించే సమగ్ర నివేదిక ఆధారంగా క్షేత్రస్థాయి పరిస్థితులను బేరీజు వేసుకొని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. అధిష్టానం మార్గదర్శకాలకు లోబడి క్రమశిక్షణతో పనిచేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయంలో జనసేన కీలక పాత్ర పోషించేలా పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.